ఫిబ్రవరి నెల 4వ తేదీ పునీత జాన్ బ్రిటో గారి పండుగ. భారతదేశ అపోస్తలుడైన బ్రిటో గారి తండ్రి గారు పోర్చుగల్ రాజుకు సన్నిహితుడు కావడంతో రాజస్థానంలో రాజభోగాలు అనుభవించడానికి అవకాశాలున్నా కానీ జాన్ గారు బాల్యం నుండే ఆడంబరాలన్నిటినీ తృణీకరించారు. యేసు సభలో చేరి భారతదేశంలో వీరు పండరాస్వామి అందించిన సేవల గురించి తెలుసుకుని చలించిపోయి వారి మార్గాన్ని చేపట్టి సేవ చేయాలని, వేదసాక్షిగా మరణించాలని నిశ్చయించుకున్నారు. బ్రిటో గారు గురువైన వెంటనే అరుణానందరుగా పేరు మార్చుకుని కాషాయ వస్త్రాలు ధరించి వేద ప్రచారాన్ని ప్రారంభించారు. బ్రిటో గారు ఉత్సాహంగా వేద ప్రచారం, బోధనలు చేస్తూ దివ్య పూజలు నిర్వహించి వేలాది మందిని విశ్వాసంలోనికి తీసుకుని రాగా అంటువ్యాధి సమయంలో నిస్వార్థంగా వైద్య సేవలు చేసి ప్రజల ప్రశంసలు పొందారు. పోర్చుగల్ వలస భవనాల్లో నిర్బంధించబడిన బ్రిటో గారు చెట్లకు కట్టబడి కొట్టబడి కంటికి తీవ్ర గాయం కలిగేలా హింసను అనుభవించారు. పలువురు క్రైస్తవ విశ్వాసంలోకి రావడంతో మరియు అనేక ఫిర్యాదులు రావడంతో రాజు బ్రిటో గారిని వారి ఉపదేశాలను బంధించగా తమ కడపటి బలిపూజ నర్పించి తుది శ్వాస విడిచారు. విశ్వాస సాక్షిగా ప్రాణత్యాగం చేసిన బ్రిటో గారు ఈనాడు పునీతుడిగా ప్రపంచానికి విశ్వాసం, త్యాగం, అద్భుతాలకు సాక్ష్యంగా నిలుస్తున్నారు. పునీత జాన్ బ్రిటో గారా